ఆడవారికి సెక్స్ తర్వాత మంట రావడానికి ఎక్కువ రీజన్స్ ఏముంటాయి సార్? కొన్ని సైకలాజికల్ కాజెస్, కొన్ని ఫిజికల్ కాజెస్ ఉంటాయి. ఇప్పుడు మన శరీరంలో ఒక ఆర్గన్ మీద ఇంకో ఆర్గన్ ఇలా రబ్ చేసినప్పుడు మనకు కూడా ఇక్కడ చేతికి మంట వస్తుంది. అలాగే ఆడవాళ్ళ జననాంగాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ మగవాళ్ళ జననాంగాలు వాటిని ప్రెస్ చేసినప్పుడు ఆడవాళ్ళకు వెనకాల వైపు ఉన్న బోన్కు, ఈ మగవాళ్ళకు ముందు వైపు ఉన్న బోన్స్కు, ఈ రెండు బోన్స్ మధ్యలో సాఫ్ట్ టిష్యూ వచ్చేసి అవి ప్రెషర్ పడి వాళ్ళకు మంట వస్తుంటుంది. సైకలాజికల్ కాజెస్ ఏంటంటే వాళ్ళకు రిలాక్సేషన్ లేకుండా ఉన్నప్పుడు, అమ్మాయిలు రిలాక్స్ కానప్పుడు అమ్మాయిలకు మంట వస్తూ ఉంటుంది. మూడవది గిల్ట్ ఫీలింగ్స్. పెళ్లి కాకముందే ఒకవేళ శృంగారంలో పాల్గొంటే వాళ్ళకు ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఆ గిల్ట్ ఫీలింగ్ వల్ల కూడా వాళ్ళకు మంట రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఇది కాకుండా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది. శరీరంలో మగవాళ్ళకు ఆడవాళ్ళకు ప్రతి మిల్లీమీటర్లో కూడా కొన్ని లక్షల బ్యాక్టీరియా ఉంటాయి. అందుకనే ఎక్కడ ఇంజెక్షన్ ఇచ్చినా డాక్టర్లు లేదా నర్సెస్ అక్కడ స్పిరిట్ కాటన్తో క్లీన్ చేసి కానీ ఇంజెక్షన్ ఇయ్యరు. అప్పటికి అప్పుడప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిన చోట ఒక్కోసారి చీమ్ వస్తుంది. దాన్ని ఇంజెక్షన్ యాబ్సెస్ అంటాం. సో ఇంజెక్షను ఇచ్చినప్పుడు మనం క్లీన్ చేస్తే జీరో కాదు, 1,00,000 ఉన్నాయి, 10,000 అవుతాయి, 15,000 అవుతాయి. అలాగే మగవాళ్ళు ఆడవాళ్ళతో సంసారం చేసినప్పుడు, ఆడవాళ్ళు మగవాళ్ళతో సంసారం చేసినప్పుడు కానీ వీళ్ళ బ్యాక్టీరియాలు ఎక్స్చేంజ్ అవుతాయి. అంతవరకు మగవాళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల అతనికి ఏమీ ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ ఆ సేమ్ బ్యాక్టీరియా అమ్మాయిలో ఎంటర్ అయినప్పుడు అమ్మాయికి మంట రావస్తుంది. అలాగే అమ్మాయిలో ఉన్న బ్యాక్టీరియా అమ్మాయికి ఏమీ ఇబ్బంది కలిగించకపోవచ్చు, బికాస్ చాలా ఏళ్ల నుంచి అలా ఉంటుంది. అది అబ్బాయికి ట్రాన్స్మిట్ అయినప్పుడు అబ్బాయికి మంట వస్తూ ఉంటుంది. సో ఈ మంట రావడానికి కారణం ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ బ్యాక్టీరియా గ్రోత్. ఈ బ్యాక్టీరియాని కాకుండా వైరస్ కూడా ఉంటుంది. దీంట్లో డెడ్లియెస్ట్ వైరస్ ఇస్ హెచ్ఐవి. హెచ్ఐవి కాకుండా టార్చ్ వైరస్ అని ఒక వైరస్ ఉంటుంది. ఈ టార్చ్ వైరస్లో ఏంటంటే టాక్సోప్లాస్మా, రూబెల్లా, సైటోమెగాలో వైరస్, హెర్పిస్ అనే వైరస్లు ఎక్స్చేంజ్ అవుతుంటాయి. ఈ వైరస్ల వల్ల మంట వస్తుంది. ఎస్పెషల్లీ హెర్పిస్ అనే వైరస్ ఉన్నప్పుడు అది నర్వ్స్ మీద పనిచేసి హెర్పెటిక్ న్యూరాలజీ అంటారు, కంటిన్యూస్గా మంట వస్తూనే ఉంటుంది. ఇది కాకుండా భగవంతుడి సృష్టిలో యూరిన్ వచ్చే రంధ్రం నుంచే సెమెన్ కూడా వస్తూ ఉంటుంది. యూరిన్లో ఒక్కొక్కసారి పస్సెల్స్ ఉండి ఆ సెమెన్ కంటామినేట్ చేస్తామని కొన్ని యాసిడ్స్ సెమెన్లో సీక్రెట్ అవుతాయి. ఆ యాసిడ్ వల్ల కూడా మంటలాగా వస్తూ ఉంటుంది. సో ఈ మంటను వీ హ్యావ్ టు కంట్రోల్ ఇట్. దానికి చిన్న చిన్న మందులు ఉంటాయి. అవసరం అనుకుంటే ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి. ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని పార్ట్నర్స్ ఇద్దరు కూడా వాడుకోవాలి. ఫ్రీక్వెంట్గా పార్ట్నర్స్ను మార్చుకోకూడదు. ఒక పార్ట్నర్తో ఉన్నప్పుడు లాంగ్ టైము అదే పార్ట్నర్తో సంసారం చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఫ్రీక్వెంట్ పార్ట్నర్స్ చేంజ్ చేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. తర్వాత యూజువల్గా టార్చ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ కూడా 2 months దాకా సుమారు మందులు వాడుకోవాల్సి వస్తుంది. దీంట్లో హెర్పిస్కు స్పెషల్గా కొన్ని మందులు ఉంటాయి. ఇది హెర్పిస్ వైరస్ కోసమని ఆ మందులు వాడుకోవాలి. కంటిన్యూస్గా కొద్దిమందికి మంట వస్తూనే ఉంటుంది. దీన్ని యురెథ్రల్ సిండ్రోమ్ అంటారు. ఈ యురెథ్రా అనేది యూరిన్ వచ్చే దారి. ఈ యూరిన్ వచ్చే దారిలో కొద్దిమందికి సంసారం చేయడం వల్ల రావచ్చు, లేదా వాళ్ళకి ఎప్పుడైనా పైప్ వేసినప్పుడు కానీ, ఇంకేమైనా ప్రొసీజర్స్, స్టోన్ తీసినప్పుడు కానీ అట్లా కొంత రఫ్నెస్ వచ్చేసి ఆ డెలికసీ లేకపోతే ఆ శరీరంలో ఆ పోర్షన్లో యూజువల్గా 1 or 2 weeksలో తగ్గిపోతాయి. కొద్దిమందికి మాత్రం క్రానిక్గా అదే మంట ఉండిపోతుంది. కొన్ని మంత్స్, ఇయర్స్ కూడా. నిన్న ఒక పేషెంట్ వచ్చాడు, 2 years బ్యాక్ ఏదో ప్రొసీజర్ చేయించుకున్నాడు. 2 years నుంచి అతనికి ఎప్పుడు మంటగానే ఉంటుంది. దీన్ని యురెథ్రల్ సిండ్రోమ్ అంటారు. ఇట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా వాటర్ మెలన్ జ్యూస్ కానీ, తర్వాత లెమన్ జ్యూసు వాటర్ కానీ, ఇన్ ఎడిషన్ టు రోజు వారి నీళ్ళతో పాటు ఇవి కూడా ఒక 2 liters అట్లా రోజు తాగుతూ ఉండాలి. ఒక్కొక్కసారి వాళ్ళకు నిద్ర కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది మంట వల్ల. దానికోసమని కొన్ని మందులు కూడా ఇస్తూ ఉంటాము. సో మంట కంటిన్యూస్గా ఉన్నప్పుడు మీరు డాక్టర్ను సంప్రదించాలి. వారు టెస్టులు చేస్తారు, ల్యాబ్ టెస్టులు ఉంటాయి.
క్లినికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అట్లాగే అమ్మాయిలకు కూడా టెస్టులు ఉంటాయి. అమ్మాయిలు కూడా టెస్ట్ చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు పిల్లలు అవసరం లేదు అనుకున్నప్పుడు ఇంటర్కోర్స్ చేస్తే కండోమ్ వాడుకోవడం మంచిది. కండోమ్ వాడుకోవడం వల్ల పిల్లలు పుట్టకపోవడమే కాకుండా ఈ బ్యాక్టీరియల్ ఎక్స్చేంజ్, వైరల్ ఎక్స్చేంజ్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కండోమ్ ఎప్పుడు కూడా పినిస్ హార్డ్గా ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. ఒకసారి పినిస్ లూజ్ అయితే కండోమ్ కూడా లూజ్ అవుతుంది. అప్పుడు అబ్బాయి ఫ్లూయిడ్స్ అమ్మాయికి, అమ్మాయి ఫ్లూయిడ్స్ అబ్బాయికి ఎక్స్చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక కండోమ్ ఈజ్ నాట్ 100% సేఫ్. నో డౌట్ ఇట్ ఈజ్ ఏ సేఫ్ టెక్నిక్, బట్ నాట్ 100%. ఆ విషయాన్ని అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా గుర్తుంచుకొని సంసారం చేయాలి. నేను ఇందాక చెప్పినట్టు ఫ్రీక్వెంట్గా పార్ట్నర్స్ మార్చుకోకూడదు. మొహమాట పడకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికే మొహమాట పడతారు. నాకు ఒక పేషెంట్ చెప్పాడు, సార్ నేను 1 మంత్ నుంచి మీ హాస్పిటల్ చుట్టూ తిరిగిపోతున్నాను. మరి చుట్టూ తిరగడం ఎందుకే, లోపలికి రావచ్చు కదా. రెక్కీ చేసిపోతున్నాను సార్. రెక్కీ చేయడం ఎందుకే, నేను మేము మర్డర్ చేస్తావా, సామాన్యంగా మర్డర్ చేసే ముందు రెక్కీ చేస్తారు. అంటే లేదు సార్, లోపలికి వచ్చేటప్పుడు ఇంకెవరైనా చూస్తారేమో అని నేను చాలా మొహమాట పడుతున్నాను. అలా ఏం మొహమాట పడక్కర్లేదా, మన జనరల్ హాస్పిటల్ చాలా ఫీవర్ వచ్చిన వాళ్ళు వస్తారు, సంసారం చేయడంలో ఇబ్బందులు ఉన్నవాళ్ళు వస్తారు, ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు, పిల్లలు వస్తారు, అందరూ వస్తుంటారు, కనుక నువ్వు కూడా రావచ్చు అని చెప్పాడు. సో కొద్దిమందికి మొహమాటం చాలా ఉంటుంది. ఈ మొహమాటంతో వాళ్ళు సఫరింగ్ కంటిన్యూ చేస్తారు, కానీ డాక్టర్ను కానీ సరైన డాక్టర్ని కానీ సంప్రదించరు. ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న డాక్టర్ల దగ్గరికి, ఆర్ఎంపీల దగ్గరికి, క్వాక్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. ఒకసారి ఒక కేసులో వారికి ఒక డిఎస్పి గారు ఉంటారు, వారికి బ్లీడింగ్ అవుతుండే పైల్స్. మరి మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఆర్ఎంపీ దగ్గరికి పోయి ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఇన్ఫెక్ట్ అయ్యి అతను చనిపోయాడు కూడా. సో వాళ్ళు పెద్ద పొజిషన్లో ఉన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ డాక్టర్ని సంప్రదించాలి అనేది చాలా మొహమాట పడుతుంటారు కొన్ని విషయాలు. అదేం పెద్ద చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన వ్యాధి ఏం కాదు. పైల్స్ అనేది దొడ్డిపోయినప్పుడు రక్తం పడుతూ ఉంటుంది. దానికోసమని డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా దాన్ని ఏదో కప్పి పెట్టాల్సిన అవసరం లేదు. సో అట్లాంటి ప్రయత్నాలు చేయకుండా ఓపెన్గా డిస్కస్ చేయండి. లక్కీలీ నౌడేస్ సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. ఎస్పెషల్లీ గూగుల్ చేసినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలుస్తాయి. గూగుల్తో ప్రాబ్లం ఏమిటి అంటే కొన్ని ఎగ్జాజరేషన్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పి ఉన్నదనుకోండి, తలనొప్పి ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటే క్యాన్సర్ కూడా కావచ్చు అని వాడు రాస్తాడు, లోపల బ్రెయిన్ ట్యూమర్ ఉందేమో అంటాడు. సో గూగుల్ కొంతవరకు మంచిదే, కానీ కేవలం గూగుల్ మీదనే ఆధారపడి చూడకూడదు. డాక్టర్ని సంప్రదించండి. ముందు క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించడం అలవాటు చేసుకోండి.